ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలు చేసినారు, పరిహాసమాడినారు, గేలు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూమి పైన పోసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూమి పైన పోసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి శుభ శుక్రవార ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి రీతిగా మనము ఆయన సిలువను స్మరించుకోవటానికి, ఆయన సిలువలో పడికిన 7 మాటలను మనం తలపోసుకోవటానికి దేవుడు మంచి తరుణాన్ని మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం నుండి ఆఖరి వచనము వరకు అందరము కలిసి చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను,
మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. వందనాలు రాజా. మీరు సిలువలో పలికిన 7 మాటలను మేము తలపోసుకోవటానికి మరొక సంవత్సరం కూడా మీరు మాకు మంచి తరుణాన్ని అనుగ్రహించారు. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ ఫీడ్బ్యాక్ వస్తుందా? ఒకసారి చెక్ చేయండి. అసలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించక మునుపు కొన్ని విషయాలను మనం తలపోసుకున్నాక 7 మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇంతకు మునుపు మనం చదివిన యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడతారు అన్న ప్రవచనాన్ని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇందులో ప్రతి మాట కూడా అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడింది.
ఏ రీతిగా అయితే ఆయన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉంటాడో, నోరు మెదపకుండా నోరు తెరవకుండా ఆయన శిలువ శ్రమలను అనుభవిస్తాడు, అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నా సరే ఆయన నోరు తెరవకుండా ఉంటాడో, ఆ విషయాలన్నీ కూడా ఆయన పుట్టక మునుపే రాయబడి ఉంది. అందుకని ఆయన పుట్టుక లాంటి పుట్టుక ఎవరికీ లేదు. హల్లెలూయా. ఆయన మరణం లాంటి మరణం కూడా ఎవరికీ లేదు. ఆయన జీవించిన విధానము అంటే అటువంటి పరిశుద్ధమైన జీవితము కూడా ఎవరికీ లేదు. హల్లెలూయా. కాబట్టి మనం చూడగలిగితే అన్ని విషయాలు కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. వాటి యొక్క నెరవేర్పును యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించగలిగితే ఏ రీతిగా ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయో, నెరవేర్చబడిన కొన్ని ప్రదేశాలను కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు గ్రంథస్థం చేసి ఉంచారు. మొట్టమొదటిది గెత్సెమనే తోట. అది ఒక ఒలీవల తోట, ఒలీవ చెట్లతో నిండబడిన ఒక తోటది. అది యెరూషలేముకు తూర్పుగానున్న కీద్రోను వాగుకు కొంచెం అవతల ఉన్న తోట. ఆయన ఎప్పుడైనా తీరిక వేళల్లో అంటే పరిచర్యను ముగించి తీరిక సమయాల్లో ఆయన ఆ తోటలోనే దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. అనగా ప్రార్థనతో దేవుని సహవాసాన్ని ఆయన కలిగి ఉండేవాడు. హల్లెలూయా. అందుకనే ఆ గెత్సెమనే తోటలోనే అనేక మార్లు ఆయన ధ్యానిస్తూ, శిష్యులను ప్రార్థనలో నడిపిస్తూ, శిష్యుల్ని కూడా అనేక సందర్భాలలో ప్రోత్సహిస్తూ, మీరు ఇది నిద్రపోవటానికి సమయం కాదు, మీరు ఖచ్చితంగా ప్రభు కోసం ఎదురు చూడాల్సిన సమయం అని వారిని హెచ్చరించి వారిని ప్రార్థనలో కొనసాగించిన స్థలం అది. గమనించండి, ఆఖరకు ఆయన అప్పగించబడిన స్థలము కూడా గెత్సెమనే తోటే. ఎందుకని? ఎక్కడుంటాడయ్యా ఆయన అంటే అక్కడే ఉంటాడు. ఖాళీ సమయాల్లో యేసయ్య ఎక్కడుంటాడు? గెత్సెమనే తోటలోనే ఉంటాడు కదా. అందుకని అక్కడికి వెళ్ళి రోమా సైనికులతో పాటుగా మరి ఇస్కరియోతు యోధ యేసయ్యను అప్పగించేశాడు. ఆ ప్రాంతంతో పాటుగా మనం చూడగలిగితే గబ్బతా అనే చోటు, అనగా రాళ్ళు పరచిన స్థలము. గెత్సెమనే ఏమో ఒలీవ చెట్లు ఉన్న ఒక తోట, గబ్బతా ఏమో రాళ్ళు పరచిన స్థలము. ఈ స్థలంలోనే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి ఆఖరి తీర్పును విధించాడు. మరణ శిక్షను అనగా శిలువ శిక్షను విధించాడు. అందుకనే గబ్బతా చరిత్రలో నిలిచిపోయిన స్థలం అయిపోయింది. మరొక స్థలం ఏంటంటే గొల్గొతా. దీన్ని హెబ్రీ భాషలో గొల్గొతా అన్నారు, కానీ గ్రీకు భాషలో కల్వరి అన్నారు. హల్లెలూయా. మరి గెత్సెమనిలో ఆయన అప్పగించబడి, గబ్బతాలో అన్యాయమైన తీర్పు తీర్చబడి, కల్వరిలో ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం చూడగలిగితే 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ప్రయాణము, ఆయన చేసిన సిలువ త్యాగము, అలాగే ఆయన సిలువలో మాట్లాడిన 7 మాటలు కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆఖరిగా మాట్లాడిన మాటలకు ఈ భూమి మీద చాలా విలువ ఉంటుంది కదా. ఎలా చనిపోయాడండి? నిద్రపోయాడండి, అలాగే చనిపోయాడండి అంటాం కదా. చనిపోయాడా? ఆ ముందు ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఈ ఆసక్తి మనకు ఉంటుంది. ఆయన ఏం మాట్లాడాడో దాన్ని చాలా ప్రామాణికంగా మనం తీసుకుంటాం కదా. మరి అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి దాదాపుగా 600 సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. అవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన పుట్టుక ఒక ప్రవచన నెరవేర్పే, ఆయన మరణం కూడా ప్రవచన నెరవేర్పే. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. మరి ఆయన మరణించక మునుపు పలికిన ఆఖరి 7 మాటలను ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మొదటి 3 మాటలు ఆయన ఇతరులను గురించి పలికాడు. 4, 5 మాటలు తనను గురించి తాను పలికాడు. అలాగే 6, 7 మాటలు ఆయన తండ్రితో
పలికాడు. ఈ రీతిగా ఆ కల్వరి కొండ మీద ఆ శుభ శుక్రవారాన్న మరి ఉదయం 9 గంటలు మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ సిలువ వేయబడిన బాధ, హేళన చేయబడిన అవమానం, ఆ తలకు ముండ్ల కిరీటము, ఒంటి నిండా గాయాలు, రక్తము కారుతూ ఉండగా వేదనతో భారముతో ఆ 7 మాటలను కూడా ఆయన పలికాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి మాటలో ఆయన మరి శత్రువులను సైతము క్షమించగలిగే హృదయాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే రెండవ మాటలో మరి పాపిని శిక్షించకుండా సిలువలోనైనా రక్షించే ఆయన కరుణను మనం చూస్తూ ఉంటాం. అలాగే మూడవ మాటలో అంత బాధలో కూడా తన బాధ్యతను మరువని ఒక కుమారుణ్ణి మనం చూస్తూ ఉంటాం. అలాగే 4వ మాటలో శ్రమలో కూడా సనగకుండా సహనము వహించిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. అలాగే 5వ మాటలో ఇక మనం ఎప్పుడు కూడా మనం దప్పిగొనకూడదు అని ఆయనే దాహముగొన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అలాగే 6వ మాటలో మనం చూడగలిగితే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని, అనగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపబడిన ఉద్దేశాన్ని ఆయన ముగించిన విధానము లేదా సమాప్తము చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే 7వ మాటలో సంపూర్ణ సమర్పణతో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 7 మాటలను ధ్యానించబోయే ముందు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనం మంచి శుక్రవారం అంటాం. ఎందుకు మంచిది? ఆయన శ్రమ పొందితే మనకు మంచి ఏంటి? రాత్రి కూడా ఒక బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత స్థానిక సంఘ కాపరి అంటున్నాడు, కింద పాస్టరమ్మ హింట్ ఇస్తూ ఉంటుంది కదా, కింద పాస్టరమ్మ గుర్తు చేస్తుంది ఆయనకి, రేపటి జ్యూస్ గురించి అనౌన్స్ చేయండి అంటుంది. ఆయన అంటాడు, యేసయ్య సిలువలో శ్రమ పొందితే మనం జ్యూస్ తాగటం ఏంటి అంటాడు ఆయన కదా. అందుకనే ఇది ఏం శుక్రవారం? ఇది మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. ఎందుకు మంచి రోజు అంటే గమనించండి, ప్రభువు తన కుమారుణ్ణి మన మధ్యకు పంపించి ఆయన పాపంలో నశించిపోతున్న మానవాళి కొరకు మరణించి పాపంలో ఉన్న మనిషిని రక్షించిన రోజు. కాబట్టి ఇది మంచి శుక్రవారము. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దీన్ని మనం మంచి శుక్రవారము లేదా శుభ శుక్రవారము అంటాం. కాబట్టి చూడగలిగితే మరి మొదటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. గమనించండి, మొదటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతారా? యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరితిటులు నిన్ను జంపు కోరితిటులు నిన్ను జంపు క్రూర జనులకై ఆహా మహాత్మ శరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా ద్రోహ చంపే నిన్ను నా దోషమే గదా ఆహా మహాత్మ శరణ్య అవిమోచక. హల్లెలూయా.
ఈ మొదటి మాటలో విజ్ఞాపన చేసిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ మీద వ్రేలాడుతూ భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న ఆయన 7 మాటలు పలికారు. అందులో ఇది మొట్టమొదటిది. ఈ మొదటి మాటలోనే తనను హింసించిన వారిని, దూషించిన వారిని, ద్వేషించిన వారిని, హేళన చేసిన వారిని, అపహసించిన వారిని, అలాగే శిలువ దగ్గరలో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా క్షమించమని తన తండ్రిని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, తండ్రి అని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన సంబోధించటంలో దేవాది దేవునితో ఆయనకు ఉన్న సహవాసాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఇందాకే మనం చదువుకున్నాం కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాం. అనేకుల పాపములను భరించుచు, 12వ వచనం, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. హల్లెలూయా. గమనించండి, అందుకే చెప్పా ఆ 53వ అధ్యాయం అంతా కూడా శిలువ శ్రమలను గురించిన ప్రవచనము, అవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేకుల నిమిత్తం, వారి పాపాల నిమిత్తం, వారు చేసిన తిరుగుబాటు నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అనేకులు, అది స్వజనులు కావచ్చు, అనగా యూదులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఆయన హింసించిన వారు, సామాన్యులు, రోమా సైనికులు, పౌరులు, ఎవరైనప్పటికీ వారందరినీ క్షమించమని ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగే మనం చూడగలిగితే ఆయన మరి అన్ని కొరడా దెబ్బలను తింటూ కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆ కొట్టిన వారిని కూడా ఆయన క్షమించేశాడు. ఎవరైతే ముళ్ళ కిరీటాన్ని నొక్కేశారో తల మీద, వారిని కూడా ఆయన క్షమించాడు. అందుకనే ఆయన ప్రేమ, క్షమా హృదయం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించాలి అన్న మాటను ఈ మొదటి మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతారా? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు అది మిమ్ముని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. గమనించండి, దానికి మాదిరిగానే ఆయనను ఎవరైతే హింసించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే ఆయనను హేళన చేశారో, అక్కడ ఉన్నవారు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చిన వారు, వీరందరినీ కూడా, అంటే ఆయనను అప్పగించిన వారిని కూడా ఆయన క్షమించేశాడు. అందుకనే మనం క్షమిస్తేనే మనం కూడా క్షమించబడతాం. హల్లెలూయా. గమనించండి, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 6వ, క్షమించుడి అప్పుడు మీరును క్షమింపబడుదురు. ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లు సరిపోతుందా అని శిష్యులు అడిగారు ఆయన్ని మత్తయి సువార్తలో. ఆయన ఏమన్నాడు? 7 సార్లు కాదు, 70 సార్లు కూడా మీరు క్షమించాలి కదా. అటువంటి క్షమాపణను ఆయన తన జీవితంలో నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, పౌలు కూడా ఇటువంటి క్షమాపణ గురించి, ఇటువంటి ప్రేమను గురించే పౌలు అపోస్తలుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి, క్షమాపణ గురించి. అందుకనే మనం గమనించగలిగితే ఆ తర్వాత 14వ అధ్యాయంలో అంటాడు పౌలు అపోస్తలుడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అంటాడు. ఆ రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు, తండ్రిని బతిమలాడుకుంటున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరందరినీ క్షమించండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి
తెలియదు. మేబీ ఆ సమయంలో వారికి ఏమైనా మూక ప్రవర్తన వచ్చిందేమో. ఏదో ఒకడు గనక సిలువ వేయండి అంటే మిగతా వాళ్ళు కూడా సిలువ వేయండి అని ఏదో అరిచేశారేమో. వాళ్ళకి అవగాహన లేక, గ్రహింపు లేకుండా ఇవన్నీ మాటలన్నీ అన్నారేమో. కాబట్టి వీరిని ఏం చేయాలి? క్షమించాలి. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ, క్షమ ఈ మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రార్థన, విజ్ఞాపన ఈ మొదటి మాటలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు? తనను హింసించిన వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుతారా? చదవండి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు మన ముందున్న బాధ్యత అదే. క్రైస్తవులకు కలుగుతున్న హింసించుచున్న వారి కోసం మనము ప్రార్థన చెయ్యాలి కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 6, 7 అధ్యాయాల్లో స్టెఫెను ఒక ప్రక్కన దేవుని అనాది సంకల్పాన్ని వివరిస్తూనే, ధర్మశాస్త్రాన్ని ఆయన వివరిస్తూనే, దేవుని ప్రేమను అక్కడున్న ప్రజలకు వివరిస్తూనే వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరికొద్ది క్షణాలలో స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. అయినా సరే వారి కోసం ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుతారా? 7:60. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. గమనించండి, శిలువ శ్రమలను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే భరించారో వాటిని తన శరీరంలో భరించాడు ఈ స్టెఫెన్. కాబట్టి తనను ఎవరైతే హింసించారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరి కొరకు విజ్ఞాపన చేయాలని కూడా పౌలపోస్తలుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించగలిగితే ఆయన పలికిన మొదటి మాటలో ప్రేమ, క్షమ రెండు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థన, విజ్ఞాపన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే తండ్రితో సరైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా శత్రువులను సైతం క్షమించే, ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎందుకనంటే మనము క్షమించకపోతే ప్రభువు మనలను క్షమించడు. అందుకనే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏం చేస్తున్నాడు? మొదటి మాటలో గమనించగలిగితే ప్రార్థన, విజ్ఞాపన ఆయన చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయములోనే 43వ వచనాన్ని చదువుతారా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నీవు నాతో పరదైసునా నేడేయుందువు, పవనుండా ఇట్లు బలికి ఇట్లు బలికి పాపిగాచితి. ఆహా మహాత్మ శరణ్య ఆవిమోచక ద్రోహరహిత చంపే నిను నా చంపే నిను నా దోషమే గదా. ఆహా మహాత్మ శరణ్య
ఆ విమోచక. హల్లెలూయా. ఈ రెండవ మాటలో మనం చూడగలిగితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అక్కడ ఉన్న ఒక దొంగకు ఆయన పరలోక భాగ్యాన్ని ఇచ్చిన మాట ఇది. గమనించండి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న రోమా పౌరులు, మరి పెద్దలు, సైనికులు మార్గంలో వెళుచున్నవారు. ఎందుకనంటే సిలువ వేయబడింది ఎక్కడంటే గవిని వెలుపల, లేదా ఊరి వెలుపల సిలువ వేయబడ్డాడు. ఆ ఊరిలోకి ప్రవేశించేవారు, ఊరిలో నుంచి బయటికి వెళ్ళేవారు అందరూ కూడా ఆయన చూసి హేళన చేస్తూ ఉంటే గమనించండి. ఆయనతో వీళ్ళందరూ హేళన చేయటం ఒక ఎత్తు అయితే, ఆయనతో పాటుగా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆ దొంగలు కూడా ఈయనని హేళన చేయటం అనేది గమనించండి చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నారు, వీరిద్దరూ కూడా సిలువ మీద ఉన్నారు. ఇద్దరు కూడా ఆయనను హేళన చేస్తున్నారు. గమనించండి. అందులో ఒకానొక దొంగ ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో అని హేళన చేస్తున్నాడు. అంటే తన శ్రమలు తనలో పశ్చాత్తాపము కంటే ఒక మొండితనాన్ని అతనిలో కలిగించాయి. అందుకనే విశ్వాసి జీవితంలో శ్రమలు విశ్వాసిని పశ్చాత్తాపంలోనికి, దేవుని స్వారూప్యంలోనికి నడిపించాలే కానీ మనిషిని లేదా విశ్వాసిని మరి మొండిగా మార్చడానికి వీల్లేదు. అది హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం పెద్ద పెద్ద మాటలే అనవసరం లేదు, కానీ దేవుడు మాకేం చేశాడంటే చాలు, అది కూడా మన హృదయ కాఠిన్యమే కదా. ఏం చేయాలి దేవుడు మనకి అంటే, దేవుడు మనకేమైనా టెస్లాలును ఇదేంటిది అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, అందులో ఉద్యోగాలు ఇచ్చేయాలా? మనకి అవసరం లేదు కదా, మనం ప్రాణంతో ఉన్నాం, అంతకంటే ఇంకేం కావాలి కదా. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వస్తు వాహన సంపదల వెంట పరిగెత్తే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఒకనాటికి ప్రభువుని ప్రశ్నించేవారే, మాకేం చేశావు కదా. వీళ్ళకేం చేయాలి? మొద్దకి నెయ్యి పోయాలి. వీళ్ళకి ఒకరోజు నెయ్యి చుక్క తగ్గితే మాకేం వచ్చింది, మాకేం చేశావు అంటారన్నమాట. అందుకనే ఈ దొంగ ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన్ని, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే పాటికల్లా ఆయన మొదటి మాట ఏం మాట్లాడారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అనే పాటికి రెండవ దొంగకు అర్థమైపోయింది, ఈయన నిజంగానే క్రీస్తు. హల్లెలూయా. గమనించండి. అప్పుడు వరకు హేళన చేశాడేమో, అప్పుడు వరకు కూడా ఏముందలే మనలాంటోడేలే అనుకున్నాడేమో, కానీ ఈ క్షమాపణ బట్టి మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ క్షమాపణ బట్టి ఈ దొంగకు అర్థమైపోయింది, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన క్రీస్తు. అందుకనే గమనించండి, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే గమనించండి. ఆయన క్షమ, ఆయన ప్రేమ ఒక వ్యక్తిలో కనువిప్పు కలుగజేసాయి. ఎంతగా అంటే ఆ శిలువలో ఉన్నది సాధారణమైన మనిషి కాదు, ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని, ఆ రాజ్యంతో ఆయన రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడని, ఆ రాజ్యంలో ఈయనకి కూడా పాలు కావాలి అని అర్థమైపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మాటగా ఆ వ్యక్తికి ఇచ్చిన అభయం ఏంటి గమనించండి, పరలోక భాగ్యము. హల్లెలూయా. పరలోక భాగ్యము. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి ఇద్దరు కూడా దొంగలే. మరి మత్తయి, మార్కు వారి సువార్తల్లో వీరిద్దరిని కూడా సంబోధించిన పదం ఏంటంటే వీరు బందిపోటు దొంగలని. లూకా సువార్తికుడు అన్న మాట ఏంటంటే వీరు నేరస్తులు అని. కానీ యోహాను మాత్రమే ఏమంటున్నాడంటే మొదటివాడు, రెండవ వాడు అని చాలా ప్రత్యేకంగా సంబోధించాడు. గమనించగలిగితే ఆ మొదటివాడు చాలా ఎగతాళిగా, హేళనగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రెండవ అతను మాత్రం ఏమంటున్నాడు, పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా,
ఆ ఎడం వైపున ఉన్న దొంగ హేళన చేస్తూనే ఉన్నాడు, కానీ కుడి వైపున ఉన్న దొంగ పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకుంటున్నాడు. అంతే కదండి. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువు వర్గీకరించేసాడు కదా. ఇదేదో 1 మ్యాన్ కమిటీ 2 మ్యాన్ కమిటీ వేసి వర్గీకరించడం కాదు. ఆయన ఎప్పుడో ఏ కమిటీ లేకుండానే వర్గీకరించాడు. ఏమన్నాడు? ఎడం చేతి వైపు మేకలు, కుడి చేతి వైపు గొర్రెలు. ఇవి మాట వినవు, నరకానికి వెళ్తాయి. ఇవి మాట వింటాయి, పరలోకానికి వెళ్తాయి కదా. మరి ఎడం చేతి వైపు ఉన్నవాడు ఎవడిప్పుడు? మేక. వాడు మాట వింటలా, ఎగతాళి చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. కానీ కుడి వైపున ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, లోబడుతున్నాడు, గొర్రె. కాబట్టి అతను ఇప్పుడు పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన తన రాజ్యముతో రెండవ రాకళ్ళైనా తిరిగి మన కోసం రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే నా రాజు, మై కింగ్ అంటే జనాలకి చాలా హేళనగా ఉంటుంది కదా. ఎంత కష్టంగా ఉంటుందంటే ఆ మాట జనాలు జీర్ణించుకోలేరు అన్నమాట కదా. సార్వభౌమాధికారము కలిగిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటుంటే జనాలకి నచ్చదు. అమ్మో వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి నువ్వు ఇలా అనుకో అని తప్పించుకునే అవకాశవాదులు కూడా ఉంటారు కదా. ఎంతకాలం మనం మనుషుల్ని సంతోషపెట్టగలం చెప్పండి కదా. మనం అన్యమతస్తుల్ని విమర్శించట్లేదు, కానీ మన ప్రభు గొప్పతనాన్ని మనం స్మరించుకోవటం, స్తుతించుకోవటం తప్పేం కాదుగా. ఇది కూడా వారికి కష్టంగా ఉందనుకోండి, అంటే లౌకిక వాదానికే ప్రమాదం అన్నమాట. అది గమనించండి. అందుకనే నేటి దినాన్న ఇటువంటి గోడ మీద పిల్లులు ఎక్కువైపోయారు. ఎలాగా అంటే వారి కోసం మన ఆత్మీయతను విడిచిపెట్టుకోవటం. ఏది? లోకస్తుల కోసం మన ఆత్మీయతను విడిచిపెట్టుకోవటం అన్నమాట కదా. వాళ్ళు ఏం చేస్తారో మనము అదే చేయాలి. ఒకనాటికి వాళ్ళేమి మనల్ని మెచ్చి మేకతోలేం కప్పరు మనకి కదా. ఒకనాటికి మన ఆత్మీయత ప్రభువే మెచ్చుకోవాలి తప్ప మనుషులు మెచ్చుకునేది కాదు. ఇది మనుషుల మెప్పు కోసం మనం చేసేది ఏమాత్రం కూడా కాదు. అందుకనే గమనించండి, ఈ రోజున స్వార్థపరులు ఎంత ఎక్కువైపోయారంటే చనిపోయిన ప్రవీణ్ గారి పేరుతో కలెక్షన్ కూడా మొదలెట్టేశారంట. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అంత అవుతుంది, ఎంత అవుతుందని. ఆయనే కోటీశ్వరుడు అయితే ఆయనకేంటండి కలెక్షన్ కదా. అందుకని ఇలాంటి ఏమీ నమ్మకండి. పోనీ అలా ఆవిడ వచ్చామని చెప్పిందా? ఇంట్లో బొవ్వకు బియ్యం లేవని ఏమైనా అందా కదా. ఏంటి జనాలు అలాగా మొదలెడుతూ ఉంటారు. ఇదేమో మనం 19-20 పెట్టి కొనాల్సిన ఇది 2000కే ఇస్తానని ఒకడు ఫేస్బుక్లో వాటిలో పెడతా ఉంటాడు. పెట్టాడా? నీకు కూడా పెడతా ఉంటాడు. అరే ఏంట్రా అంటే 2000 అయ్యి అంటాడు. తర్వాత ఆడు కనిపించడు. ఏమంటారు దీన్ని? ఆడికి నేను 55 రూపాయలకి బైబిల్ ఇస్తాడని చాలా డబ్బులు వేసా ఆడికి. నేను చాలా డబ్బులు వేసా. ఆడు అసలు ఫోన్ తీయకుండా కేసు పెట్టుకో అంటున్నాడు ఆడు. ఇది 55 రూపాయలకి బైబిల్ ఇస్తాడని కదా. అలాగుంది పరిస్థితి. అందుకనే గమనించండి, ఇవి కాదు. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసము కలిగి మన ఆత్మీయతను మనం కాపాడుకుంటామో దాన్ని బట్టి ఆయన మెచ్చుకుంటాడు. హల్లెలూయా. అందుకనే ఎడం వైపునున్న మేక లాంటి మొదటి దొంగ కాకుండా కుడివైపునున్న గొర్రె లాంటి రెండవ దొంగను మనము పోలి ఉండాలి. అందుకనే గమనించండి, ఈ దొంగలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. ఓ మాట చెప్పాలంటే వీడు మంచి దొంగ కదా. ఎందుకని? ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కదా. ఏమని విశ్వసించాడు? ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉందని. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడంటే ఎంత విశ్వాసం ఉండాలి. అందుకనే గమనించండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 56వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఇతను విశ్వసించిన దొంగ, అంత మాత్రమే కాదు పశ్చాత్తాపపడిన దొంగ.
తను చేసిన తప్పులకు తను పశ్చాత్తాపపడ్డాడు. తను హేళన చేశాడు, ప్రభువుని అవమానించాడు, దానికి కూడా అతను పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో ఏం కలిగిస్తూ ఉంది? రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తూ ఉంది. ఈ పశ్చాత్తాపం ఇతనిలో ఏం కలిగించింది? మారు మనస్సును కలిగించింది. ఇతను సిలువ మీదే రక్షించబడ్డాడు, పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి భయపడిన దొంగ కదా, పశ్చాత్తాపపడిన దొంగ, విశ్వసించిన దొంగ, ఇతను దేవునికి భయపడిన దొంగ. అందుకనే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటారు. ఇంతకంటే గొప్ప సంగతి గమనించండి, ఈ దొంగ రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు కదా, రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఏంటది? పరిశుద్ధుల విశ్రాంతి స్థలము కదా. ఆయన రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది, మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటుంది. అదే సమయానికి పరదైసులో ఉన్న వీరు, అనగా విశ్రాంతి తీసుకుంటున్న వీరు కూడా మధ్యాకాశంలో సజీవులతో కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి తోడుగా వస్తారు. అటువంటి భాగ్యము ఎంత గొప్ప భాగ్యం గమనించండి కదా. అందుకనే అటువంటి రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, పరదైసును గూర్చిన మరి భరోసాని కూడా ప్రభువు నుంచి పొందుకున్నాడు కదా. రక్షణ మాత్రమే కాదు, ప్రభు ఈయనకు ఇంకొక గ్యారంటీ కూడా ఇచ్చాడు. అదేంటది? నాతో కూడా నువ్వు పరదైసులో ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఎప్పుడైతే మన నిజ స్థితిని మనం గ్రహిస్తామో, యథార్థముగా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, ఆయన మనలను క్షమించి రక్షించి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక దొంగ ఏమో దూషిస్తూ ఇంకా నాశనాన్ని కొని తెచ్చుకుంటే, ఈ దొంగ ఏమో పశ్చాత్తాపపడి దేవుని నుంచి రక్షణను పొందుకున్నాడు. ఆ రీతిగా మనము కూడా మరి దేవుని కృపను పొందుకుంటూ ఆ రక్షణ భాగ్యంలో కొనసాగాలనేదే దేవుని చిత్తము. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలను చదువుతారా? కొద్ది గట్టిగమ్మా. యేసు తన తల్లియు తన ప్రేమించిన చదవండి దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. అమ్మ నీ సుతుడటంచు మరియమ్మతో పలికి క్రమరాని జననీయంచు, క్రమరాని జననీయంచు గర్తనుడివితి. ఆహా మహాత్మ హాశరణ్య విమోచక రహిత చంపే నిను నా ద్రోహరహిత దోషమే కదా. ఆహా శరణ్య విమోచక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఈ 3వ మాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే అక్కడ ఉన్నవారు ఎవరు అంటే కొంతమంది స్త్రీలు, అదే రీతిగా యోహాను అనబడిన శిష్యుడు.
వారిలో ఉన్నది ఎవరంటే 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4లో 3 కూడా మరియలే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి అయిన మరియ, అలాగే క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేనే మరియ, అలాగే మరి ఈ యాకోబు యోహానుల తల్లి అయిన సలోమి. ఈ 4 ఉన్నారు. వారితో పాటుగా ఆయనకిష్టమైన శిష్యుడు కదా, ఆఖరిగా తన కుడివైపున ఉన్న శిష్యుడు ఎవరంటే యోహాన్. సలోమి కోరుకున్నదే అది. మరి శిష్యుల్లో అదే ఈ ఇద్దరిలో ఒక అతను నీ కుడివైపున, ఒక అతను నీ ఎడం వైపున ఉండాలి అని కదా. యాకోబు యోహానులు వీరిరువురు కూడా నీ పక్కన ఉంటే చాలయ్యా అని కోరుకుంది. అందుకనే ఆయన తరువాత మొట్టమొదటగా మరణించిన యాకోబు తన కుడివైపున వచ్చి అలాగ అందరూ చనిపోయాక 12వ వాడుగా యోహాను మరణించటం, వీరిరువురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఇరుపక్కల ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. హల్లెలూయా. అటువంటి సమయంలో మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరి బాధ్యతతో ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఆయన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. ఆయన బాధ్యతతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఈరోజు నుంచి కుమారుడు నీకు కనిపించడు. ఇక మీదట యోహానే నీ కుమారుడు కదా. అయ్యా యోహాను, ఇదిగో నీ తల్లి. ఇక మీదట నువ్వు మరియా యొక్క బాధ్యతలు కూడా నువ్వు చూసుకోవాలి. ఆ రీతిగా ప్రభువు ఆ బాధ్యతను యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి సిలువకు అతి సమీపంగా ఉన్నది ఈ 5గురే, ఈ 4 స్త్రీలు, యోహాన్. అసలు మరణం వచ్చినా సరే నిన్ను విడిచిపెట్టం అని ప్రగల్భాలు పలికిన ఏ వ్యక్తి కూడా లేడు అక్కడ. ఇంకా అందరూ కూడా చెదరిపోయారు కదా. అన్యాయంగా ఆయన్ని అప్పగించి అడ్వాన్స్ తీసుకున్న వాడేమో అప్పుడే చచ్చిపోయాడు. ఏది తీసుకున్న అడ్వాన్స్ కూడా వాడుకోకుండానే చచ్చిపోయాడు. ఇకపోతే మిగిలిన వారందరూ మేము ఇది అని చెప్పుకున్న వాళ్ళందరూ ఆయన్ని విడిచిపెట్టి చెల్లాచెదురైపోయారు. ఆఖరికి మిగిలింది ఈ 5గురే. ఆయన శిలువ శ్రమలను చాలా దగ్గరగా ప్రత్యక్షంగా చూసిన వారు కూడా వీరు 5గురే. కాబట్టి గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లితో ఒక మాట అంటున్నాడు. గమనించండి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. వాస్తవంగా మనం చూడగలిగితే ఈ మాటలన్నీ కూడా ఆయన చాలా వేదనతో, బాధతో, శ్రమను అనుభవిస్తూ ఆయన పలుకుతున్నాడు. ఏ వ్యక్తికైనా సరే వాస్తవంగా ఏమనిపిస్తుంది? ఎప్పుడు దీని నుంచి మనకు విడుదల వస్తుంది, ఎప్పుడు మనం విడుదల పొందుతాము అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రం మొదటిగా అందరినీ క్షమించాడు. రెండవదిగా ఒక దొంగకు పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూడగలిగితే తన బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నాడు. అంటే గమనించండి, ఈ బాధలో కూడా తన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఖడ్గము దూసుకుపోతుంది అని మరియతో చెప్పబడిన మాట ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంది. మరి ఆ దీనమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధ్యతను కూడా శిష్యునికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అంటే ఎప్పటి నుంచి యోహాను మరియ యొక్క సొంత కుమారుడు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యునితో ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. అంటే గమనించండి, మిగిలిన ఏ శిష్యుని మీద లేనంత నమ్మకం యోహాను మీద ఉంది. కనుకనే తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు కదండి. అందుకనే మనం గమనించగలిగితే ప్రతి సందర్భంలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనము మర్చిపోకూడదు కదా. కానీ ఈ రోజులు ఎలాగున్నాయి? పెన్షన్ కోసం వీళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తున్నారని వీళ్ళు పెన్షన్ వాళ్ళకి ఇస్తారు. ఏది నిజం ఇందులో? ఏది నిజం ఇందులో? రెండూ నిజమే కదా. ఇదే ఈరోజు ఉంది. ఎందుకని? మనకు వాక్యం తెలియదు కాబట్టి కదా. డబ్బులయ్యే
వాళ్ళ డబ్బులతోనే ఏసీ కొంటారు. వాళ్ళకి మాత్రం కొద్దిగా కట్నిట్ జరిపి ఆ ఏసీ కొద్దిగా వదులుతారు. డబ్బులు వాళ్ళయే, కేజీ మటన్ వాళ్ళదే, వాళ్ళకి మాత్రం ఒక గరిట కైమా వేస్తారు. దీనికి మమ్మల్ని చూశారు అని వాళ్ళు సంకలు కొట్టుకుంటారు. ఊరిని ఎంత మోసమా! అరే రే రే రే. అందుకని పోతురాజు పెన్షన్ డబ్బులు ఎవరయ్యి? వాళ్ళయ్యే. ఎవరికి వాడాలి? వాళ్ళకి కాదు, వాళ్ళే వాడుకోవాలి. జనాలు ఈ మోసంలో ఉన్నారు, వాళ్ళకే అని చెప్పి వీళ్ళ పెట్రోల్ ఛార్జీలు, వీళ్ళ పిల్లల ఫీజులు అన్నీ అందులోనే కానిస్తున్నారు వీళ్ళు కదా. పరాన్న జీవులు అయిపోయారండి వీళ్ళు. పరాన్న జీవులు అంటే తెలుసుగా, ఇంగ్లీష్లో పారాసైట్ అంటారు. అలా అయిపోయారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఈ మోసం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే నిత్యత్వం వరకు. ఆయన రాకడ వచ్చేంతవరకు ఈ మోసం అలాగే కొనసాగుతుంది. దీని గురించి మాట్లాడినోడేమో పరదేశి అయిపోతాడు, అంతకుమించి ఏముండదు. కానీ గమనించండి, ఇక్కడ బాధ్యత అంటే ఎటువంటి బాధ్యత? ఇక మీదట ఆయన ఉండడు కాబట్టి తల్లిని చూసుకోవలసిన బాధ్యత, అటువంటి బాధ్యత ఆయన మర్చిపోకుండా శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అప్పగించబడిన బాధ్యతను కూడా గౌరవంగా స్వీకరించాడు యోహాన్ కదా. అటువంటి గంభీరమైన క్షణంలో అందరూ కూడా విడిచిపెట్టేసి ఎవరికి వారే తలదాచుకున్న పరిస్థితుల్లో కూడా యోహాను ప్రభువు వెంట సిలువ వరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి బాధ్యతను స్వీకరించటం, అది ఒక గౌరవంగా యోహాను భావించాడు. కాబట్టి మనం గమనించగలిగితే ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానుసారంగా తన బాధ్యతను నెరవేరుస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు కదా. యోహాను ఇప్పుడు ఎంత ఆశీర్వదించబడ్డాడు. అందుకనే మీరు ఏ సిఎస్ఐ చర్చికైనా వెళ్ళండి, దాదాపుగా 100 సిఎస్ఐ చర్చిలన్నీ సెయింట్ జాన్స్ పేరుతోనే ఉంటాయి. ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఏముంటుంది కదా. అంటే 190 సంఘాలు ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకుంటాయి? యోహాను పేరే చెప్పుకుంటాయి. అటువంటి గొప్ప బాధ్యతను యోహాను తీసుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మనం చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుతారా? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా దేవా ఏమీ విడనాడితివనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ. శ్రీదేవ పలికితి విశ్రమ చెప్పసఖ్యమా. ఆహా మహాత్మ శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా. ఆహా మహాత్మ శరణ్య విమోచక. గమనించండి, మొదటి 3 మాటలు కూడా ఇతరులను గురించి పలికిన మాటలు. ఇక 4, 5 మాటలు తన గురించి తాను పలికిన మాటలు. ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి భారభరితంగా ఆయన ఈ మాటలను పలుకుతూనే ఉన్నారు. సమయం 3 కావస్తున్నప్పుడు కూడా ఆయన పలకటం అయితే ఆపలేదు. అందుకనే గమనించండి, నా దేవా నన్నెందుకు చెయ్యి
విడిచిపెట్టావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి మనం గమనించగలిగితే ఆయనే గనక ప్రభువుని వేడుకుంటే 12 సేనా వ్యూహాల సైన్యం పరలోకం నుండి దిగి వచ్చి ఆయనని రక్షిస్తుంది. ఆయన వేడుకున్నాడా? లేదు. ఆయన వేడుకున్నదేంటి? వీరందరినీ కూడా క్షమించయ్యా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదని వేడుకున్నాడే కానీ అయ్యా నన్ను ఇక్కడి నుంచి బయటికి పడే అని మాత్రం ఆయన వేడుకోలేదు. ఒకవేళ అలా వేడుకొని ఉంటే ఎంతమంది వచ్చేవాళ్ళు? 12 సేనా వ్యూహాలు కదా. సేన అంటే 6,000 మంది. 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది సైన్యం, పరలోకపు సైన్యం వచ్చి ప్రభువారిని విడిపించేది. కానీ ఆయన అలాగా కోరుకోలేదు కదా. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పు. 22వ కీర్తన చూద్దామా? మొదటి చరణం. 22వ కీర్తన మొదటి చరణం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. గమనించండి, ఆ రీతిగా ఆ ప్రవచనము ఇక్కడ 4వ మాటలో నెరవేర్చబడతా ఉంది. అందుకని ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శారీరక వేదన, మానసిక వేదన, ఆత్మీయ వేదనను చూపిస్తూ ఉంది కదా. ఆయన బిగ్గరగా కేక వేశాడు. అంటే శరీరంలో ఎంత బాధ కలిగితే బిగ్గరగా మనం కేకేస్తాం, గట్టిగా అరుస్తాం కదా. మానసిక వేదన, ఇకపోతే ఆధ్యాత్మిక ఆత్మీయ వేదన, దేవునితో ఆయనకు ఉన్న సహవాసం, దీన్ని బట్టి ఆయన ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు కదా. ప్రకృతి కూడా ఆ సమయానికి సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆ చెయ్యి విడవటం దేనికోసం కదా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి చెయ్యి విడిచిపెట్టేశాడు. అయ్యా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతున్నారు. ఎందుకు విడిచిపెట్టబడ్డాడు అంటే గమనించండి, మన పాపపు రుణము ఆయన తీర్చటం కోసమే. హల్లెలూయా కదా. పాపం నుండి విడుదల. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆ రీతిగా దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు కదా. దేవుని సహవాసంలో లేడు కాబట్టి ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి, దేవునితో తిరిగి సమాధాన పడాలి, సంధి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ శాపమంతా కూడా ఆయన మీద మోపబడాలి. ఎవరైతే పాపము చేసి శాపగ్రస్తులుగా మారతారో వారు దేవునికి దూరస్తులైపోతారు కదా. అందుకనే మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. హల్లెలూయా. గమనించండి, ఏ పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మార్చబడ్డాడు. ఈ మాటనే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడు యోహాను? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కదా. దేవుడు పాపంలో ఉండగా ఎవరిని ఆశీర్వదించడు. ఎక్కడైనా ఆ మాట మీరు నమ్మండి, ఎక్కడైనా ఆ మాట మీరు నమ్మండి కదా. మా దారి మాదే, పాపం పాపమే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మేము మాత్రం లైవ్ టీవీ చూస్తా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం, కానుకేస్తాం అనుకోకండి, మోసపోకండి కదా. నీ కానుక నీ ఇష్టం, నేను కాదన్నావు, కానీ సత్యం అనేది ఒకటి ఉంది కదా కదా. ఎవరైతే పాపం చేస్తారో దేవుడు వారితో మాట్లాడాడు. వారి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఆదాము అవ్వలు పాపం చేశారు, ఆయన సన్నిధి, ఆయన సహవాసం అనబడిన ఏదైనా తోటలో నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు, తోలేసాడు అంతే. మీరు ఎక్కడ ఉండటానికి వీల్లేదు అంటే దేవునితో వారికి ఏమొచ్చేసింది? గ్యాప్. అబ్బా, ఎడబాటు వచ్చేసింది. ఈ ఎడబాటు కారణంగా దేవునితో ఇంక సంబంధం ఏముంటుంది కదా. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ఇదే మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేశారో, ఆయన మాట వినకుండా మరి లోబడకుండా ఉండిపోయారో, ఆయనతో వారికి ఒక గ్యాప్. ఆయన మాట్లాడలేదు ఇంకెప్పుడు.
వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయి 400 సంవత్సరాలు అయింది కదా, ఆయన వారితో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? ఇంక మొదటగా మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి, మోషే చూడలేకపోతున్నానయ్యా, వాళ్ళు ఎలా బాధపడుతున్నారు నేను చూడలేకపోతున్నాను కదా. అందుకనే గమనించండి, పాపంలో ఉండగా దేవుడు ఎవరిని ఆశీర్వదించడు. ఇది ఎక్కడైనా మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి చేయి విడిచిపెట్టేశాడంటే మన పాపమంతా ఎవరు మోసారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన చెయ్యి విడిచిపెట్టేయాల్సిందే. అలా జరిగితేనే తప్ప మనకు పాపం నుంచి విడుదల లేదు, మనకి విమోచన లేదు. అందుకని మన పాప పరిహార నిమిత్తము దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన మొచ్చాడు. అలాగే గమనించగలిగితే ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మన పాప విమోచన కోసం. అలాగే ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం తన ప్రియ కుమారుణ్ణి ఆయన ఏం చేశాడు? చేయి విడిచిపెట్టేశాడు. మనల్ని ఆయన నీతిమంతులుగా చేయటం కోసం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ నీతిని మనం తిరిగి సంపాదించుకోవటం కోసం, తిరిగి తండ్రితో సమాధాన పడటం కోసం, తిరిగి ఆయనతో సంధి చేసుకోవటం కోసం, తిరిగి ఆయనలో ఐక్యం అవ్వటం కోసమే ఆయన తన ప్రియ కుమారుని చెయ్యిని విడిచిపెట్టేశాడు. గమనించండి, విడిచిపెట్టేశాడు కదా. అందుకే ఆయన చెయ్యి విడిచిపెట్టబడింది. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మన వివాదము తీర్చడం కోసమే ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డాడు. శాపము నుంచి మనం తొలగిపోవటానికి ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి ఆ నిత్య నరకం నుంచి తప్పించుకోవటానికే యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా శాపముగా మార్చబడ్డారు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పాపం ఎవరిలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా వారు ఖచ్చితంగా దేవుణ్ణి దాచి బ్రతకలేరు కదా. అటువంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా దీవించడు. గమనించండి, దీవించడు. అందుకనే వాటిని విడిచిపెట్టుకోవాలి, దేవునితో మనము సమాధాన పడాలి. ఆ రీతిగా ఎప్పుడైతే ఆయనతో సంధి చేసుకుంటామో, ఆయనలో తిరిగి ఐక్యం అవుతామో, దాన్ని బట్టే ప్రభువు మనలను రక్షించి మనలను క్షమించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదామా? అటు తర్వాత సమస్తమును యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. హల్లెలూయా. దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని బాధనందా, ఇప్పగిదిని బాధనందా, నేమి నీకు ఆహా మహాత్మ ఆశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా ద్రోహ చంపే నిన్ను నా దోషమే కదా, మహాత్మ ఆశరణ్య విమోచక. లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నాను. నేను గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన గురించి తాను పలికిన రెండవ మాట.
ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ తన శరీరంలోని రక్తమంతా కూడా నీటి ధారలుగా మారేంత వరకు కూడా ఆయన శ్రమ పొందాడు. అందుకని ఎలాగైతే ఆయన పరిపూర్ణమైన మానవుడో ఆ మానవ దేహాన్ని బట్టి ఆయన దప్పిగొంటూ ఉన్నాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరంలో ఉన్న నీటి శాతం అంతా కూడా ఆవిరైపోయింది. అంతగా ఆయన శ్రమ పొందాడు. నాలుక అంటుకుపోతూ ఉంది, అంతగా ఆయన శ్రమ పొందాడు. వాస్తవానికి ప్రజల దాహము తీర్చిన దేవాది దేవుడు ఆయన దప్పిగొంటున్నాడంటే కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో వారికి నీటి అవసరత ఉంటుంది కదా, ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఎన్ని నదులు ఏదైనా తోటలో పెట్టాడు? 4 నదులు ఆయన ఏదైనా తోటలో పెట్టి ఆ 2 మనుషుల దాహాన్ని ఆయన తీర్చాడు. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా, యూఫ్రటీసు ఇటువంటి నదులు అక్కడ ఆయన ఏర్పాటు చేశాడు వారి కోసం. అదే రీతిగా మనం చూడగలిగితే మరి ఆదికాండములోనే 21వ అధ్యాయములో హాగరు తన కుమారుని దాహం, తల్లి కొడుకుల దాహాన్ని తీర్చటం కోసం అక్కడ నీటి ఓటను ఆయన పుట్టించాడు. అలాగే 30 లక్షల మంది దాహం తీర్చటం కోసం ఆయన బండలో నుంచి నీళ్లు రప్పించాడు కదా. వాస్తవానికి ఆ జలమంతా కూడా చేదైపోయినప్పటికీ ఆ మారా జలాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మధురంగా ఆయన మార్చాడు. హల్లెలూయా. ఇన్ని రీతులుగా ఆయన దాహం తీర్చాడు చూడండి. అంతేనా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ దాహాన్ని ఆయన తీర్చాడు. అటువంటి దేవాది దేవుడు ఆయన దప్పిగొంటున్నాడంటే ఎంత విచారకరమైన సంగతిది. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆయన లేఖనాలను నెరవేర్చడానికి ఆయన దప్పిగొంటున్నాడు. 69వ కీర్తన 21వ వచనాన్ని చదువుతారా? 69వ కీర్తన 21వ వచనం. ఏంటమ్మా రెఫరెన్స్లు ఎక్కువైపోయినాయి ఏంటి? తీలేకపోతున్నా. చదవండి. ఆహారముగా పెట్టిరి, చిరకను తాగించిరి. అలాగే 3వ వచనాన్ని చదువుతారు అదే కీర్తనలో. అలసి ఉన్నాను కదా. ఆయన ఏం చేశాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు అని ఆయన మొరపెట్టాడు. ఆ మొరపెట్టుట చేత ఏమైపోయింది? గొంతు ఎండిపోయింది. ఇంకా నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయినాయి. గమనించండి, ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చే రీతిగా ఆయన దాహముగొన్నాడు. అంత మాత్రమే కాదు, సమస్త మానవాళిని పాపాల నుంచి తప్పించటానికే ఆయన దాహంగొన్నాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఆయన దాహముగొన్నాడు కదా. శిష్యులందరూ కూడా ఈ ఊరిని దాటుకుంటూ ఏదో తినేది తెచ్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా కొంత తీసుకురావటానికి వెళ్ళారు. కానీ ఆయన మాత్రం మిట్ట మధ్యాహ్నం ఏం చేశాడు? ఆ సొకారా అనే ఊరిలో యాకోబు తవ్వించిన బావి దగ్గరే ఆయన ఎదురు చూశాడు. ఆమె రాగానే ఏమడిగాడు? అమ్మ నాకు కూడా నీళ్ళు ఇస్తావా కదా. అక్కడ ప్రారంభమైంది సంభాషణ. ఏమన్నాడు ఆయన కదా? అమ్మ ఈ నీళ్లు తవ్వాడు యాకోబు కరెక్టే, ఈ నీళ్లు తాగుతున్నావు కరెక్టే, కానీ ఈ నీళ్లు తాగావు అయినా సరే నీకు మరలా దాహం అవుతుంది. కానీ నేను ఇచ్చే నీళ్ళు ఉన్నాయి చూడు, ఆ నీళ్లు తాగితే నీకు ఎప్పుడు కూడా దాహం అవ్వదు కదా. వాటర్ ప్రూఫ్ బట్టలు వస్తే ఎంత బాగుండు. ఆశ ఉంటుందా మనిషికి? మరి ఎలా ఉతుక్కోవాలయ్యా? అది తడవకపోతే ఎలా ఉతుకుతాం? ఈమెకి అలాగ అంత ఆశ్చర్యం కలిగిందనమాట. నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పుడు దాహం అవ్వదు అనేసరికి ఈమెకి అంతే ఆశ్చర్యం కలిగింది. ఆయనతో మాట్లాడింది, ఆయన ఒప్పింపజేశాడు. ఆమె పాపాలన్నీ బహిర్గతం అయిపోయాయి.
ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసింది, ఊరిలోకి వెళ్ళింది. వచ్చిన పని ఏంటో మర్చిపోయింది. దేనికోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది కదా. బావిలో నీళ్లు చేదుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే చేదుకుంటారు. ఎందుకని? చల్లగా ఉంటాయి. లేదా బాగా సాయంకాలం అయ్యాక చేదుకుంటారు, మళ్ళీ చల్లగానే ఉంటాయి. కానీ మధ్యాహ్నం ఎండపడి నీళ్ళు ఏమైపోతాయి? వేడెక్కుతాయి కదా. అటువంటి నీళ్ళ కోసం వచ్చిందామా. ఆ నీళ్ళు తాగితే ఎవరికైనా దాహం తీరుద్దా? తీరదు కదా. టైఫాయిడ్ వచ్చినోడు వేడి నీళ్ళే తాగాలంటారు చూడండి, ఆడికి దాహం తీరుద్దా? తీరదు. ఆడికి ఏమనిపిస్తుంది? ఎప్పుడు అయిపోద్ది, చక్కగా కొండలో నీళ్ళు తాగుదాం అనిపిస్తుంది కదా. అటువంటి ఆమెను ఆయన ఒప్పించాడు, ఆమె దాహం తీర్చాడు. గమనించండి, ఆ రీతిగా ఆత్మల దాహాన్ని మనము కలిగి ఉండాలి. దానికోసమే ఆయన దప్పిగొన్నాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలుకున్న ఆత్మల దాహం కూడా అదే. దానికోసం ఆయన మిషనరీ ప్రయాణాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు ఒకసారి తింటే పౌలు అదే 39 5 సార్లు తిన్నాడు. దేనికోసం? ఆత్మల రక్షణ కోసమే. హల్లెలూయా. ఓడలో చాలాసార్లు ఇబ్బందులు పడ్డాడు, చెరసాలలో తన్నులు తిన్నాడు, కొన్నిసార్లు ఆహారం లేని పరిస్థితులు కూడా వచ్చాయి కదా. ఈ రీతిగా ఎంతో ప్రయాసపడ్డాడు. దేనికోసం? ఆత్మల దాహంతోనే ఇదంతా కూడా చేశాడు. అంత మాత్రమే కాదు, మనిషిలో ఉన్న అంతరంగ దాహము తీర్చబడటానికే ఆయన దప్పిగొంటున్నాడు. 5వ మాటలో నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంతరంగ దాహము. అందుకనే గమనించండి, దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి అని ఆయన యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ధన్యతల్లో కూడా ఆయన అంటాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కదా. అంతరంగ దాహము తీర్చబడాలి. దేనికోసం ఈ రోజున మనకి దాహం? అధికారం కోసమా, ధనం కోసమా, బలం కోసమా కదా. కానీ ప్రభువారికి ఉన్న దాహం ఆత్మల కోసం, పౌలపోస్తలునికి ఉన్న దాహం ఆత్మల గురించి. అటువంటి దాహాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి నుంచి ఆధ్యాత్మికమైన జీవజల ధారలు ఉబుకుతాయి అని ఆయనే పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మన దాహము తీర్చబడాలి. ఆ రీతిగా మనం చూడగలిగితే మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో కూడా మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహా సమాప్తమైన దంచు తెలిపి సమాప్తమైన సమస్థితివి గదా మహాత్మ హాశరణ్య విమోచక ద్రోహరహిత శరణ్య విమోచక. హల్లెలూయా. ఇతరుల కోసం పలికిన 3 మాటలు, తన కోసం పలికిన 2 మాటలు, ఇప్పుడు తండ్రితో పలికిన ఈ 6వ మాట గమనించండి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? సమాప్తమయ్యింది. వాస్తవానికి ఆయన పంపబడిన పని సమాప్తమయ్యింది. నెరవేర్చబడటం, సమాప్తమవటం, ముగించబడటం, ఇన్ని అర్థాలు ఆ సమాప్తమైనదిలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం గమనించగలిగితే మన పాపాల నిమిత్తమైన పరిహారార్థము చెల్లించబడింది. అందుకే ఆయన ఏమంటున్నాడు? సమాప్తమయ్యింది అంటున్నాడు.
ఈ మాటలు కూడా మనం గమనించగలిగితే ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ మీద మరణించబోయే ముందు ఆయన పలుకుతున్న మాట, సాతాను శక్తులు, పాపము, శాపం యొక్క కాడి కింద నుంచి మనుషుల్ని విడిపించి ఆయన ముగించిన ఒక గొప్ప పని. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ముగించిన ఒక పని. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సిలువలో మన విమోచన కోసం, మన విడుదల కోసం పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు కదా. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. అదే రీతిగా తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన పూర్తి చేశాడు. తండ్రి తనకు అప్పగించిన పని కదా. తండ్రి ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఆయన పంపించాడు. అలాగ పంపబడిన కుమారుడు ఏం చేశాడు? సిలువలో నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. హల్లెలూయా. మన పాపాలను ఆయన వీపు మీద మోసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మారి, వీటన్నిటిలో ఆయన ఎక్కడ కూడా నోరు తెరవలేదు. కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కోసమే కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కోసమే. ఒకానొక సందర్భంలో ఈ శ్రమలన్నీ అధికమవుతుండగా ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నీ చిత్తం అయితే ఈ శ్రమల గిన్నె, ఈ వేదనల గిన్నె నా దగ్గర నుంచి తీసేయవా అన్నాడు. కానీ ఆ శ్రమను ఆయన అనుభవించాడు. పూర్తిగా ఆ వేదనంతా ఆయన శరీరంలో ఆయన అనుభవించాడు. ఆ బాధను ఆయన అనుభవించాడు కదా. ఎంతగా అంటే ఇక స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం వస్తుందన్నమాట, చెమట రాటల్లా. అంతగా ఆయన నలుగగొట్టబడ్డాడు, అంతగా ఆయన హింసించబడ్డాడు. అది ఆయన మానసిక శారీరక వేదనలు మనకు చూపిస్తూ ఉంది కదా. సాధారణంగా మనకు కూడా చెమట వస్తుంది, కానీ ఆయనకి ఏమొచ్చింది? చెమట బదులు రక్తం వచ్చింది. అంతగా ఆయన హింసించబడ్డాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ఆయన సంపూర్ణము చేసి సమాప్తమయ్యింది అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఈ 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో ఎన్నో శ్రమలను ఆయన అనుభవించి, ఎన్నో హేళనలను ఆయన భరించి, సిలువ శ్రమలను కూడా ఆయన భరించి తండ్రి అప్పగించిన పనిని సంతోషంగా ఆయన ముగించాడు. అందుకనే పౌలు కూడా ఏమంటున్నాడు? మంచి పోరాటము కదా. దేవునికి ఇష్టమైన పని అది. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటం దేనికోసం? ఆత్మల రక్షణ కోసమే ఆ పోరాటం. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన ఈ శ్రమలన్నీ దేనికోసం అంటే మన రక్షణ కోసమే. పాపి అయిన మానవాళి రక్షణ కోసమైన వీటన్నిటిని కూడా భరించాడు. తండ్రి పంపిన పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. హల్లెలూయా. అదే రీతిగా లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదామా? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. హల్లెలూయా. అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును, గొప్ప యార్బాటంబు చేసి, గొప్ప యార్బాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మ శరణ్య విమోచక ద్రోహరహిత చంపె నిను నా ద్రోహ
దోషమే గదా మహాత్మా శరణ్య విమోచక. గమనించండి, ఆఖరి మాట 7వ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. గమనించారా? మొదటి మాటలో తండ్రిని ఆయన సంబోధించాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని మీరు క్షమించండి. ఇక్కడ ఆఖరి మాటలో కూడా ఆయన తండ్రిని సంబోధిస్తున్నాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. 31వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట చదువుతారా? 31వ కీర్తన 5వ చరణం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆ మాట ఇక్కడ, ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది కదా. 7వ మాట సంపూర్ణతను చూపెడుతూ ఉంది. అలాగ సంపూర్ణంగా, అలాగ పరిపూర్ణంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన పనిని ఆయన పూర్తి చేసి సమాప్తమైందని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో చంపటానికి చాలామంది చూశారు. అప్పుడు ఆయన అన్నమాట ఏంటి? ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది అని ఆయన చెప్పాడు. ఇప్పుడు అధికారాన్ని బట్టే తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రికి ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా సంపూర్ణతను 7వ మాట మనకి చూపిస్తూ ఉంది. 7 అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య కదా. అందుకనే మనం గమనించగలిగితే సృష్టి అంతటను చేసి ఆయన 7వ దినమున ఏం చేశాడు? ఆశీర్వదించి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కదా. ఆదికాండము 2వ అధ్యాయములు. అలాగే ఎరుకో గోడ కూలేటప్పుడు కూడా 6 సార్లు తిరిగారు కానీ అది కోల్లేదు. 7వసారి తిరిగినప్పుడు ఏం జరిగింది? కూలిపోయింది. అంటే సంపూర్ణత అందులో మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో నయమాను కదా 6 సార్లు మునిగిన ఏంటి మాకు లేవా నదులు? అబానా పరపరా నదులు మాకు లేవా అన్నాడు. కానీ పక్కనున్న అసిస్టెంట్ అంటున్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చాంగా కాస్త ఒక అడుగు ముందుకెయ్యి, ఆయన చెప్పిన ప్రకారం చేయ్యా, ప్రవక్త చాలా మంచోడు అని అంటే అలాగా మొదట కాస్త విసుక్కుంటూనే మునిగాడేమో. మొత్తానికి 7వసారి మునిగాక ఆ కుష్ఠరోగం అంతా పోయి తన దేహము పసిపిల్లవాడి దేహంలాగా అయిపోయింది. 7లో సంపూర్ణత. అదే రీతిగా ఈ 7వ మాట పలకగానే గమనించండి, ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో మండుటెండలో శిలువ మీద వ్రేలాడుతూ పలికిన ఈ మాట గమనించగలిగితే 7వ మాట తర్వాత దేవాలయములోని తెర నడిమికి చీలింది కదా. ఇక ఎవరు మధ్యవర్తులు లేరు, తండ్రితో మనము సహవాసాన్ని కలిగి ఉండొచ్చు అన్నదానికి. అందుకని పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇక పరిశుద్ధ స్థలం దాటాక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. వాస్తవానికి యాజకుడు వీళ్ళందరికీ గంభీరంగా కనిపించవచ్చు, కానీ అక్కడికి వెళ్ళాక తను చేసిన పాపాన్ని బట్టి చచ్చిపోతాడేమో అని చెప్పి అతనికి గంటలు కట్టి పంపించేవాళ్ళు. అంటే నడుస్తున్నప్పుడు గంటలు శబ్దం అవుతాయి కాబట్టి జనాలందరూ ఏమనుకుంటారా, మనోడు బతికే ఉన్నాడు. గంటలు మాత్రమే కాదు, తాడు కూడా ఒకటి కట్టి పంపించేవాళ్ళు. అంటే ఎప్పుడు గంటల శబ్దం ఆగిపోయిందో మనం లాగేయటం వెనక్కి. కానీ అతను పరిశుద్ధ స్థలం వరకు వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతకు సూచనగా ఉన్న నిబంధన మందస్సం, ఆ నిబంధన మందస్సంలో ఉన్న ఆ చిగురించిన అహరోను కర్ర, 2 రాతి పలకలు, దేవుని ఆజ్ఞలు అనబడిన రాతి పలకలు, అలాగే మన్న పాత్ర. ఈ నిబంధన మందస్సం మీద కెరూబులు కదా, కరుణాపీఠం అంటాం దాన్ని, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర. దేవాలయంలో కూడా అలాగే తెర ఉంటుంది కదా. కొన్ని మెయిన్ లైన్ సంఘాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడినవరాళ్ళు నన్ను, అక్కడ నిలబడి మాట్లాడాలి నేను, ఇక్కడ వాళ్ళే మాట్లాడతారు. సరే ఎక్కడ మాట్లాడితే వాక్యమేగా నేను మాట్లాడేది, అంతగా పెద్ద ఫీల్ అవ్వలేండి, నాకు అంత ఫీలింగ్ ఏమి ఉండదు.
కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు ఓరి నాయన నువ్వు నీ అభిషేకం అనుకుంటా నేను. ఇలాంటివి చెప్తా ఉంటాం మా పిల్లలకి, రాయ్బాబుకి జాయ్బాబుకి, అరే బాబు ఏం పట్టించుకోవద్దురా మీరు, ఈ ప్రెస్టేజ్ ఈ డెకారం జోలికి అస్సలు వెళ్ళొద్దు మీరు అని చెప్తా ఉంటా. ఎందుకనంటే అసలు మనల్ని పిలవటమే గొప్ప అనుకోవాలి, ఇంకా అంతకుమించి ఏం చేస్తాం కదా. వెళ్ళే ముందు మాత్రం ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, కొన్ని చోట్ల స్టేజీల మీద కూర్చోను, చప్పట్లు కొట్టద్దు, ఈ మాత్రం చెప్తా. అంతేగాని నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి, టాటా కాపర్ ఇవ్వండి, లేకపోతే కాపర్ వాటర్ బాటిల్లో తండి ఈ చెప్పం. కానీ ఎందుకని నా వాటర్ నేనే తీసుకెళ్తాగా. ఎందుకో మరి ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే బాడీ, మా ఇంట్లో నీళ్ళు కాకుండా ఎక్కడ నీళ్ళు తాగినా సరే చాలా తేడా చేసేస్తుంది. అందుకనే ఈ మోత బరువు అనమాట. ఎక్కడికి వెళ్ళినా లీటర్లు మోసుకెళ్ళటమే. మరి హైదరాబాద్ వెళ్తే ఏం చేస్తావు, అలాంటి టిన్ను తీసుకెళ్తా, వెనకాల ఉంటుంది చూడండి, అలాంటి టిన్ను కార్లో వేసుకెళ్ళిపోతాం. భద్రాచలం వెళ్తే ఏం చేస్తాం, మళ్ళీ టిన్ను వేసుకెళ్ళిపోవటమే. ఎందుకు లేనిపోని కావాలి మనకి, మన పని అంతా దీంతోనే కదా, దీన్ని జాగ్రత్తగా. అందుకని వాళ్ళు ఇక్కడికి రానివ్వరు మనల్ని, మెయిన్ లైన్ వాళ్ళు. మనం ఏం మాట్లాడినా అక్కడి నుంచే మాట్లాడాలి. ఈ మధ్యవర్తిత్వం అనేది పోయింది. ఎప్పుడైతే ఆ తెర నడిమికి, దేవాలయము తెర నడిమికి చీలిందో, ఆ రీతిగా దేవునికి మనిషికి ఉన్న మధ్యవర్తిత్వం అనగా అది పోయింది. అందుకనే ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉండి దేవునితో సంధిని ఆయన మనకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. మరి నలుగురు సువార్తికుల్లో మరి వాళ్ళు ముఖ్యంగా మత్తయి మార్కులు అయితే ప్రభువు ప్రాణము విడిచెను అని రాశారు. కానీ మరి లోకా కాస్త ముందుకు వెళ్ళి ఏం రాశాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. అలాగే యోహాను కూడా ఏమంటున్నాడు, ఆత్మను అప్పగించెను, బిగ్గరగా కేక వేసి ఆత్మను అప్పగించెను. అంటే గమనించండి, తండ్రి చేతికి ఆత్మను అప్పగించటం. ఎప్పుడైతే మనం చేయవలసిన పనులన్నీ సంపూర్ణమవుతాయో అప్పుడు ఆత్మ అప్పగించబడుతుంది. ఆయన 60-70 సంవత్సరాలు బతికాల్సిన అవసరం లేదు, ఆయన నెరవేర్చాల్సింది 33.5కే పూర్తయింది. కాబట్టి ఆయన ఆత్మను ఏం చేశాడు, ఆయన అప్పగించేశాడు కదా. మహానుభావులు చాలామంది అంట ప్రపంచంలో 33 సంవత్సరాలకే చనిపోయారంట. కొన్ని పేర్లు చెప్తారా, చెప్పరా? గౌతమ్ బుద్ధుడు, సంజయ్ గాంధీ, ఇలాంటి వాళ్ళందరూ 33కే చనిపోయారు. అంటే వాళ్ళు చేయాల్సింది అయిపోయింది అప్పటికి. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలకి ఆయన చనిపోయారు. ఎందుకని, ఆయన చేయాల్సిన పాప విమోచన జరిగిపోయింది ఇంకా కదా. అందుకని 60-70 ఉండి అనుకుంటా ఏం ఉపయోగం ఉండదు. మనం చేయాల్సింది ఎప్పుడైతే సంపూర్ణం అవుతుందో ఒక్క క్షణం కూడా ఎక్కడ ఉండము. కాబట్టి గమనించండి, తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఆత్మను ఆయన అప్పగించుకోవటానికి మరలా తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉంది అని కీర్తన 16వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి చేతికి ఆ సంరక్షణ, ఆ రీతిగా ఆయన చేతుల్లో భద్రత, ఆ కారణంగానే తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆత్మను అప్పగించుకోవటం అనేది మనల్ని మనం హృదయానుసారంగా, హృదయానుపూర్వకంగా, హృదయమంతటితో దేవునికి సమర్పించుకోవటం అన్నమాట. ఎందుకనంటే ఎప్పుడైతే ఆయనకు మనం సమర్పించుకుంటామో ఇక మనలో మరణ భయం అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకని ఆ మరణపు ముళ్ళును విరిచింది యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది మొదలు తన తుది శ్వాస వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మొగ్గు చూపాడు. అదే రీతిగా మనం చూడగలిగితే సంపూర్ణమైన సమర్పణతో ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి త్యాగము, ఈ మాదిరి తప్పక ప్రతి ఒక్కరము కూడా మనం కలిగి ఉండటానికే ఈ మాటలను మనం నిరంతరం కూడా
తలపోసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వేదనతో బాధతో పలికిన ఈ ఆఖరి మాటలు మన జీవితానికి ఎంతో మార్గదర్శకాలు కదా. క్షమించటానికి, బాధ్యత కలిగి ఉండటానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, ఆత్మల దాహము మనం కలిగి ఉండటానికి, తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండటానికి, దేవుడు అప్పగించిన బాధ్యతను మనం పూర్తి చేయటానికి కదా, ఆ రీతిగా ఆయన చేతులకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవటం లేదా అప్పగించుకోవటం అన్నమాట. ఆ రీతిగా ఎప్పుడైతే మనము అటువంటి ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న మీరు సిలువలో పలికిన 7 మాటలను మేము ధ్యానించటానికి కృపనిచ్చారయ్యా. స్తోత్రాలు రాజా. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మీద వేలాడుతూ మీరు భారముగా పలికిన మాటలు మా జీవితాన్ని వెలిగించాయ్యా. క్షమించటం మీరు మాకు నేర్పించారు, బాధ్యతను మీరు మాకు నేర్పించారు, మాదిరిగా మీరు మాకు ఉండటానికి చూపించారు. ఆ రీతిగా మాకు అప్పగించబడిన బాధ్యత, అది చిన్నదైనా పెద్దదైనా నెరవేర్చడానికి నాయన మీరు మాకు బోధించారు. ఆ రీతిగా తండ్రి మీరు సిలువలో పలికిన 7 మాటలను మేము ధ్యానించుకుంటూ మా జీవితాలకు వెలుగును తెచ్చుకుంటూ నాయనా మీ మార్గంలో నడిచే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మరొక సంవత్సరం కూడా ఈ రీతిగా మీ మాటలను ధ్యానించడానికి నాయన మీరు మాకు సహాయము చేశారు, మంచి వాతావరణాన్ని ఇచ్చారు, మంచి ఈవులను ఇచ్చారు. స్తోత్రాలు నాయనా. కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, సహాయము చేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక. మా ఇళ్ళ అపరాధం చేసి వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించండి. శోధనలోనికి తేకాకి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయా, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.